మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఓకే, అది నెక్స్ట్. రే లక్ష్మి, రే 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 నికృష్టుడా, దరిద్రుడా. ఎంత ఉంటుంది ఏజ్ రవి గారు మీకు ఈ సినిమాకి? 20, ఇప్పుడు వచ్చి 19 అయిపోయింది ఇది. 19 years అయింది. యాక్చువల్గా 20 years బ్యాక్ అంటే అప్పుడే అందరూ వస్తున్నారు, అల్లు అర్జున్ అండ్ ప్రభాస్, రామ్ చరణ్. ఇలాంటి ఒక మూవీ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? నేను ఎవరితో పెద్ద తమిళ విజయ్ గారు ఫోన్ చేశారు, ఎస్జే సూర్య గారు ఫోన్ చేశారు. ఇద్దరు అన్నీ చాలా బాగా చేశారు. మెయిన్ ఏంటంటే ఇంత హెవీ స్క్రిప్ట్ ఎవరికి దొరకదు. అలా దొరికింది కొంతమంది సరిగ్గా చేయలేకపోతారు. నువ్వు అన్నీ పర్ఫెక్ట్గా చేశాను, మెచ్చుకున్నారు. తెలుగు నుంచి ఏం అప్రిషియేషన్ రాలేదు? తెలుగు నుంచి నేను చెన్నై, హైదరాబాద్ జగ్గులు అవుతూ ఉంటాను. వివి వినాయక్ గారు, అరవింద్ గారు చాలా మెచ్చుకున్నారు. నాన్నగారు అన్నారు, నేను డైరెక్ట్గా ఎవరితో మాట్లాడలేదు, చిరంజీవి గారు సినిమా చూసారంట, చాలా బాగా నచ్చింది, అబ్బాయి చాలా బాగా చేశాడు అన్నారు. చాలా బాగా చేశారు అని నానే చెప్పారు కాబట్టి, చిరంజీవి గారు చెప్తే అది మామూలు విషయం కాదు, అతిశయోక్తి కాదు, అది ఊరికే చెప్పరు కాబట్టి అందరూ అంటుంటారు. ఏం రత్నం గారు చాలామంది హీరోస్కి లైఫ్ ఇచ్చారు కానీ కొడుకు లైఫ్ ఇవ్వలేకపోయారు అనేది. అది మీరు ఏకీభవిస్తారా, లేకపోతే నాన్న ఎప్పుడన్నా ఫీల్ అవుతారా? ఫీల్ ఎవరు? ఇంత పెద్ద సూర్య మూవీస్ పెట్టుకొని నాన్నగారు నేర్పించింది ఏంటంటే, ఏది చేసినా డెసిషన్ తీసుకోగలగాలి. నా డెసిషన్ ఇది అన్నప్పుడు దాన్ని తను రెస్పెక్ట్ చేశారు. అప్పుడప్పుడు ఇంకా చేసి ఉండొచ్చు కదా మంచి సినిమాలు అని. కాకపోతే ఇప్పుడు తమిళ్ ఎస్పెషలీ తీసుకుంటే చేసిన ఏ సినిమా అయినా స్టూడెంట్స్, ఐ మీన్ ఫిల్మ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఆడియన్స్ కానీ అదొక రెఫరెన్స్ పాయింట్గా ఉంటుంది. సినిమా చూసేటప్పుడు ఒక సినిమా చేసినా మంచి సినిమా చేయాలి. 10 సినిమాలు వరుసగా చేయాలనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నా అన్ని 3 to 4 స్క్రిప్ట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. బట్ చేసే పాయింట్ 7G తర్వాత ఇంకా నెక్స్ట్ వెయిట్ చేయకూడదు. 3 to 4 ఫిల్మ్స్ కంటిన్యూస్గా చేయాలని. చేసేది నాకు సాటిస్ఫాక్షన్ లేకుండా ఎందుకు చేయాలి అనేది ఒక ఫీల్. బట్ నాన్న ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. ఇంతెందుకు, ఇప్పుడు 7G జాన్లో మేము స్టార్ట్ చేద్దామని ప్రిపేర్ అయ్యాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 8 months 9 months అవుతుంది. అక్టోబర్లో స్టార్ట్ చేద్దామని నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నాం? పర్ఫెక్షన్ కావాలనే కదా. ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనుకుంటారు? నాన్నగారి దగ్గర నుంచే కదా వచ్చింది. ఇప్పుడు 7G2 చేసేటప్పుడు 2 monthsలో నాన్నగారు స్టార్ట్ చేయలేదు కదా. స్క్రిప్ట్ అన్ని వర్క్, కాస్టింగ్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలనే కదా తను చేస్తున్నారు. సో తన కొడుకుగా ఉండేటప్పుడు తను చూసే కదా అన్ని నేర్చుకుంటాం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి అనేది. ఒక ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు హిట్ ఫ్లాప్ అంతా సెకండరీ, ఫస్ట్ మన ప్రోడక్ట్ సరిగా చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సెకండ్ కూడా సేమ్ రాఘవన్ గారు డైరెక్టర్, నాన్నగారు ప్రొడ్యూసర్, సేమ్ హీరోయిన్ చనిపోయారు కదండి ఫస్ట్ పార్ట్ లో క్యారెక్టర్. సెకండ్ పార్ట్ లో నిన్న వచ్చారు రీ రిలీజ్ కి వచ్చారు. క్యారెక్టర్ అనిత క్యారెక్టర్ చనిపోయింది కదా.